అయం నిజః పరో వేతి గణన లఘుచేతసాం ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకం. ఇతడు నావాడు, ఇతడు పరాయివాడు అనే ఆలోచన సంకుచిత బుద్ధి కలవాళ్లకు ఉంటుంది. ఉన్నతమైన ప్రవర్తన కలవారికి ప్రపంచమంతా తమ కుటుంబమే. ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. పనులు ప్రయత్నంతోనే సిద్ధిస్తాయి, కేవలం కోరికలతో కాదు. నిద్రిస్తున్న సింహం నోట్లోకి మృగాలు ప్రవేశించవు కదా. నా కశ్చిదపి జానాతి కిం కస్య శ్వో భవిష్యతి అతః శ్వః కరణీయాని కుర్వాద్ అద్వైవ బుద్ధిమాన్. రేపు ఎవడికి ఏమి జరుగుతుందో ఎవ్వడూ తెలుసుకోలేడు. కాబట్టి బుద్ధివంతుడైన వాడు రేపు చేయవలసిన వాటిని ఈరోజే చెయ్యాలి. సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం కాయః పరహితే యస్య కలిస్తస్య కరోతి కిం. ఎవడి మనస్సు కరుణతో కూడి ఉంటుందో, మాట సత్యంతో శోభించి ఉంటుందో, శరీరం ఇంకొకరికి ఉపకరిస్తుందో వారిని కలిపురుషుడు ఏమి చేయగలడు. ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యః స్వమేధయా పాదం స్వబ్రహ్మచారిభ్యం పాదం కాలక్రమేణ చ. శిష్యుడైన వాడు గురువు నుండి పావుభాగం విద్య మాత్రమే నేర్చుకోవటానికి సాధ్యమవుతుంది. మరొక పావుభాగాన్ని తన ప్రతిభతో, మరొక పావుభాగాన్ని తన సహపాఠిల ద్వారా, మిగిలిన పావుభాగాన్ని కాలాంతరంలో తెలుసుకోవడానికి సాధ్యపడుతుంది. ఛాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయమాతపే ఫలాన్యపి పరత్యయ వృక్షాః సత్పురుషా ఇవ. చెట్లు సత్పురుషులలాగా స్వయంగా ఎండలో ఉంటున్నాయి, ఇతరులకు నీడను ఇస్తున్నాయి, పండ్లను కూడా ఇతరులకే ఇస్తున్నాయి. అలాగే సత్పురుషులు కష్టాలను తాము భరించి ఇతరులకు సౌఖ్యాన్ని కలిగిస్తారు. తమ సంపాదన అంతటిని ఇతరులకే అర్పిస్తారు. కులస్యార్తే గ్రామస్యార్తే కులం త్యజేత్. గ్రామం జనపదస్యార్తే ఆత్మార్థం పృథివీం త్యజేత్. కులాన్ని దృష్టిలో ఉంచుకొని కుటుంబంలో ఒక అవివేకి ఉంటే వాడిని దూరంగా ఉంచాలి. గ్రామానికి హితం జరిగేటట్లయితే ఒక కుటుంబాన్నైనా దూరంగా ఉంచాలి. దేశానికి హితం జరిగేటట్లయితే ఒక గ్రామాన్నైనా సరే వదిలివేయాలి. ఆత్మ సాక్షాత్కారానికై భూమిని వదిలివేయాలి. ఉపకారిషు యః సాధుః సాధుత్వే తస్య కో గుణః. అపకారిషు యః సాధుః స సాధురితి కీర్తితః. ఉపకారం చేసిన వాడి విషయంలో ఎవడైతే మంచివాడో అతడి మంచితనంలో విశేషమేముంటుంది. తనకు అపకారం చేసిన వాడి విషయంలో కూడా ఎవడైతే మంచివాడవుతాడో అతడిని జనులు సాధువుగా కీర్తిస్తారు. న కించిత్ సహసా కార్యం కార్యం కార్యవిదా క్వచిత్ క్రియతే చేత్ వివిశ్చైవ తస్య శ్రేయః కరస్థితం. తెలివిగలవాడెవడైనా ఎప్పుడైనా ఆలోచన చేయకుండా వెంటనే ఏ పనిని చేయకూడదు. ఆలోచించి చేసినట్లయితే ఆ పని యొక్క శ్రేయస్సు తప్పకుండా అతని చేతుల్లో ఉన్నట్లే. వయమిహ పరితుష్టా వల్కలైస్త్వాం దుకూలైః సమ ఇహ పరితోషో నిర్విశేషో విశేషః. స తు భవతి దరిద్రో యస్య తృష్ణా విశాలా మనసి చ పరితుష్టే కోర్థవాన్ కో దరిద్రః. ఒక యతి రాజుతో అంటున్నాడు, మేము ఆశ్రమంలో నార బట్టలతో సంతోషంగా ఉన్నాము. నీవు పట్టు వస్త్రాలు ధరించి సంతోషంగా ఉన్నావు.
నీకు నాకు సంతోషంలో ఎటువంటి తేడా లేదు. ఎవడికైతే అపారమైన ఆశ ఉంటుందో అతడే దరిద్రుడు. మనసులో తృప్తి ఉంటే ఎవడు శ్రీమంతుడు? ఎవడు దరిద్రుడు?